మేడే శుభాకాంక్షలు తెలిపిన మహబూబ్ నగర్ కాంగ్రెస్ నాయకులు. మా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా ఆర్టీసీ కార్మికుల తరఫున కూడా వారికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నామని. ఇలా ఆర్టీసీ కార్మికులు ఏదైతే కోరినరో 11% ఫిట్మెంట్ కానీ వారికి ఇవ్వడం జరుగుతుంది. దాని నుంచి 50,000 మందికి లాభం జరుగుతుంది. అదేవిధంగా ఇలా ఆర్టీసీ విలీనం కోసం ఇలా వారి ప్రభుత్వం అంగీకారం చేసి దాదాపు ఒక కమిటీ వేయడం జరిగింది. 2 జూన్ ఏదైతే రాష్ట్ర మన ఫార్మేషన్ డే ఉందో ఆనాటి వరకు ఒక స్పష్టమైన నిర్ణయం ఆర్టీసీ విలీనం పైన కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అదేవిధంగా చాలామంది కార్మికులు ఇంతకుముందు వాళ్ళ హక్కుల కోసం ఒక యూనియన్లు ఉండే, అది ఇంతకుముందు ప్రభుత్వాలు రద్దు చేసినాయి. ఇప్పుడు ఆ యూనియన్ ఎన్నికల్లో మరొకసారి నిర్వహించుకోవడానికి ఆర్టీసీలో ఉన్న కార్మికుల వారికి ప్రజాస్వామ్యం కలిగించడానికి ఆ ఎన్నికలను మళ్ళా కూడా ఇవాళ మన ప్రభుత్వం పెట్టుకోవచ్చు అని చెప్పి కూడా దాని మీద కూడా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఉన్న ఉద్యోగాలను ఏవైతే టెంపరీ ఉద్యోగాలు అవి కూడా అన్నింటినీ కూడా చేయాలి. ఆ ఉద్యోగాలన్నింటినీ కూడా పూర్తి చేసి మహిళలు కూడా ఎన్నో విధాలుగా ఇవాళ ఆర్టీసీలో వాళ్ళకి సమస్యలని ఆ సమస్యలను పరిష్కరించడానికి కూడా ఇలా మా ప్రభుత్వం అంతా కూడా నిర్ణయం చేసుకొని వారి పట్ల న్యాయం చేసే విధంగా ఇలా వివరిస్తుంది. శుభాకాంక్షలు. మహబూబ్ నగర్ కూడా కార్మికులకు అడ్డాగా ఇప్పటి నుంచి కాదు కొన్ని వందల ఏళ్ళుగా మామనారు గడ్డ నుంచి ఎంతోమంది కార్మికులు దేశం మొత్తం కూడా పనిచేసిన చరిత్ర ఉంది పాలనకు. అదేవిధంగా కార్మికుల పోరాటం ఏదైతే 1886లో అమెరికా చికాగోలో మొదలై 8 గంటల 10 దినాల సాధన కోసం కార్మికులందరూ కూడా ప్రాణత్యాగాన్ని కూడా తెగించి అక్కడ జరిగిన సంఘటన ప్రపంచం మొత్తానికి కూడా ఒక మెసేజ్ వచ్చింది. కాబట్టి దాని తర్వాత మేడేను వాళ్ళ త్యాగాలకు గుర్తుగా, వాళ్ళ హక్కుల పోరాటంలో గుర్తుగా ఈ మేడేను జరుపుకుంటున్న సందర్భంలో ప్రతి ఒక్క కార్మిక సంఘ నాయకులకు, కార్మికులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు రాబోయే కాలంలో కూడా ఆధునిక కాలానికి అనుగుణంగా మీ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకపోతే మీకు మద్దతుగా మేము వ్యక్తులుగా పార్టీగా మీ వెంబడి ఉంటామని, ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ వాళ్ళను సర్వనాశనం చేసేటువంటి జీవోలు ఏదైతే తీసుకొని వస్తుందో వాటికి వ్యతిరేకంగా కార్మికులు పోరాటం చేయాలి. ఆ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వస్తే వారి యొక్క హక్కులను తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తూ మీకు మరొకసారి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పోరాటంలో ఎప్పుడు మీరంతా మేము ఉంటామని తెలియజేస్తాం. కార్మిక దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ ఇదొకటే. మేడే కార్మికులు లేకపోతే అసలు దేశమే లేదు, ప్రపంచమే లేదు. కార్మిక శ్రమతోనే ఈరోజు మనం అందరం ఈరోజు సుఖశాంతులతో ఉన్నాము. ఆ రోజు కరోనా సమయంలో కూడా మున్సిపల్ కార్మికులు అందరము ప్రతి ఒక్కరము ఇళ్లలో పడుతుంటే ఇళ్ళకెళ్ళి బయటికి రాకపోతే వాళ్ళు మున్సిపల్ కార్మికులు వాళ్ళ ప్రాణాలకు తెగించి రోడ్డుపైకి వచ్చి మన కోసం పనిచేసి నిరంతరం శ్రమించింది. కాబట్టి ఈరోజు కార్మికులు లేకపోతే ప్రపంచం లేదు. కాబట్టి వాళ్ళందరికీ దండం పెట్టుకుంటున్నాను. అదేవిధంగా మరి ఒకసారి వాళ్ళందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ కార్మికులకు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశంలో 4 లేబర్ కోడ్స్ ఏదైతే ఉన్నాయో కార్మికులను హైర్ అండ్ ఫైర్ విధానము మరియు సోషల్ సెక్యూరిటీ కింద ఏదైతే వాళ్ళకు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి దాని మీద ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం మరియు సమాన పనికి సమాన వేతనము అనే దాని మీద ఇంతవరకు సమాన పనికి సమాన వేతనం అందించని కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి మరియు ప్రైవేటైజేషన్ పేరుతో ఎక్కడికక్కడ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు పరం చేస్తూ కార్మికులని హైర్ అండ్ ఫైర్ వాళ్ళని అన్కండిషనల్గా తొలగిస్తున్న కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నిరసనగా ఈరోజు ఐఎన్టీసీ తరఫున మేము పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వాన్ని 4 లేబర్ కోడ్లు తొలగించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ కార్మికుల సంక్షేమానికి ఐఎన్టీసీ కట్టుబడింది. దేశంలోని అతిపెద్ద కార్మిక సంస్థ ఐఎన్టీసీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ మేడే శుభాకాంక్షలు. కార్మిక లోకానికంతా ప్రపంచ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు మేడే సందర్భంగా ప్రపంచ కార్మికులందరూ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆనాడు 1986లో జరిగిన చికాగో సంఘటన ఆధారంగానే ఈరోజు కూడా ఈ కార్మికులంతా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేరుస్తూ ఉన్నారు. ఎందుకంటే కార్మికులకు 12 రోజులు 12 నెలలు ఏదైతే ఉన్నానో అది 8 గంటలు 12 నెలలు కావాలి.